యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డు బండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు సర్వ మానవులకు రక్షణ ప్రసాదించుటకు ఈ లోకమునకు వచ్చెను. ఆయనను అంగీకరించిన వాడు రక్షణ భాగ్యమును పొందుకొన్నారు, తృణీకరించిన వారు తీర్పుకు లోనైనారు. కనుక నీవు సిగ్గుపరచబడకుండా ఉండాలంటే దేవుని కనిపెట్టి నమ్మిక ఉంచి ఇతరులకు ద్రోహము చేయకుండా ఆయన శరణగొచ్చి ప్రతిదీ ఆయనకే మొరపెట్టి నిరీక్షణ కలిగి ఉంటే నీవు సిగ్గుపరచబడవు. నీకోసమే ఈ లోకానికి దిగివచ్చిన నిజ దేవుడైన క్రీస్తును నీవు విశ్వసిస్తే ఆయన నీకు రక్షకునిగా జీవప్రదాతగా ఉండును. అలాగనుక నీవు చేయకపోతే ఆయన మరలా రెండవ రాకడలో వచ్చినప్పుడు నీ ఎడల శిక్షకునిగా నిన్ను నరకానికి అప్పగించువనిగా ఉందువు. కనుక నేడే క్రీస్తునందు నమ్మిక ఉంచుము. ఆయన నిన్ను రక్షించును, నిన్ను ఘనపరచును. నిన్ను వేదనపరుస్తూ దుఃఖపరుస్తూ సిగ్గుపరచు జనులెదుట దేవుడు నిన్ను గొప్ప చెయ్య మొదలుపెట్టును. ఆయన నీతో ఉండగా ఏ మనుషులు నీకు విరోధంగా ఉండలేరు. ఇంతవరకు నిన్ను సిగ్గుపరచాలి అని యోచించిన వారు సిగ్గుపరచబడుదురు. కనుక ఇంతవరకు నీవు పడిన వేదన, దుఃఖము, నింద, అవమానం గూర్చి కలత చెందుకు. దేవుడు నీతో ఉంటే ఆ ప్రతికూలప స్థితిని దేవుడు సానుకూలంగా అదే వ్యక్తులు ఎదుట నిన్ను దీవించబోతున్నాడు. ఆమేన్. విశ్వసించు. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.